పేమెంట్ ఆన్లైన్లో కాదు, క్యాష్లో ఇవ్వాలి. మా దగ్గర ఉన్న చైన్ పాతదే అయినా మార్కెట్లో విలువ 3.5 లక్షలు ఉంటుంది. మేము 2.5 లక్షలకే ఇస్తున్నాం, అంతకంటే తగ్గేదే లేదు. పాత గొలుసు అని మీరే అంటున్నారు. 2.5 లక్షలు చాలా ఎక్కువ కదా బాస్. కాదు, ఇది కొత్త గొలుసు. అదేంటి ఇంతకు ముందు పాత గొలుసు అన్నారు? పాతదే, కానీ మా చేతికి ఫ్రెష్గా వచ్చింది. కస్టమర్ దీన్ని చెడగొట్టి వేరే డిజైన్లో గొలుసు చేసి ఇవ్వమని అడిగాడు. దీన్ని పాలిష్ కూడా చేయిస్తాం, కొత్త దానిలో ఉంటుంది. సరే, ఆ ఇంకో కండిషన్ ఏంటి? మీరు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చినా చైన్ మాత్రం రేపిస్తా. నాకు ఇవాళ్లే కావాలి బాస్. ఇవాళ ఇచ్చే ఛాన్సే లేదు. ఇవాళ్లే గొలుసు తెస్తానని ఇంట్లో చెప్పొచ్చాను బాస్. ఒకరోజేగా, మేనేజ్ చేసుకోండి. రేపు గొలుసు మీ చేతిలో ఉంటుంది, ఇది పక్కా. ఏంటి, డీల్ ఓకేనా? ఓకే, కానీ నాకు అదే చైన్ కావాలి. అదే చైన్ ఇస్తాను బాస్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. తీసుకోండి. ఓకే బాస్, రేపు ఎక్కడికి రావాలో చెప్తాను, అక్కడికి డబ్బుతో పాటు రండి. సరే రే పద. అశ్విన్, ఏమంటున్నారు? గొలుసు రేపు తెస్తామని చెప్తున్నారు. అయితే ఆ గొలుసు ఇంకా చెడగొట్టలేదన్నమాట. పోనీలే. ఏంటి అశ్విన్ ఆలోచిస్తున్నావు? మా అమ్మ గొలుసు వీడి దగ్గరే ఉందని తెలిసినా వీడిని ఏం చేయలేకపోతున్నాననే బాధ. రేపు అసలు వీడు వస్తాడన్న నమ్మకం ఏంటి? నువ్వేం కంగారు పడకు, వాడొస్తాడు. అలా ఎలా చెప్పగలవు ఆనంది? వాడు మనకి నిజంగా గొలుసు కావాలా వద్దా అని ఇంకా పరీక్షిస్తున్నాడు. ఒక్కరోజు మనం ఓపిగ్గా ఎదురు చూస్తే వాడు మనల్ని పూర్తిగా నమ్ముతాడు. చూస్తూ ఉండు. రేపు వాడు ఖచ్చితంగా నీకు ఫోన్ చేసి వస్తాడు. దొంగ వెధవ మనల్నే పరీక్షిస్తున్నాడా? పోలీసుల కంటే ఇలాంటి దొంగలు చాలా తెలివిగా, జాగ్రత్తగా ఉంటారు. ఆ కానిస్టేబుల్ గొలుసు దొరుకుతుందో లేదో చెప్పలేము అని అన్నారు. ఆ గొలుసు వీళ్ల దగ్గరే ఉందని మనం కళ్ళారా చూసాం కదా. ఒక్కరోజు కదా అశ్విన్, తొందరపడకు, పద వెళ్దాం. అలాగే, చాలా థ్యాంక్స్ సురేష్. రేపు వాడు నన్ను ఎక్కడికి రమ్మంటాడో ఫోన్ చేసి చెప్పాక నేను నీకు చెప్తాను. నువ్వు కూడా అక్కడికి రా. సరే సార్. పదానంది. ఏమంటున్నారా? చైను రేపు ఇస్తానని చెప్పి వెళ్ళారు. సరే, మనం వేరే ఇంకో పని మీద వెళ్ళాలి. పద. ఎక్కడికి రా? చెప్తా పద. నాన్న, అక్కకి కావాల్సిన బట్టలు, నగలు కొనేశారా? నిన్న మంచి రోజని బట్టలు కొందామని వెళ్ళామమ్మా. అప్పటికే చీకటైపోయింది. అందుకే నగలు కొనకుండా తిరిగి వచ్చేసాము. ఈరోజు నగలు కొందామని వెళదామంటే ఈరోజు మంచి రోజు కాదంట, అందుకే వెళ్ళలేదమ్మా. సరే నాన్న, బట్టలు అక్కడ కొన్నారు కాబట్టి నగలు ఇక్కడ తీసుకుందాం. మీరిక్కడికి రండి నాన్న. అలాగేనమ్మా. అమృత, అమృత. ఎవరినన్నా ఫోను? మన ఆనంది అమ్మా. అమ్మా, మీ అక్క అమృత వచ్చింది, మాట్లాడమ్మా. తీసుకోమ్మా. ఆనంది, ఎలా ఉన్నావే? ఉన్నాలక్క. ఏంటి అంత నీరసంగా మాట్లాడుతున్నావు? అదేం లేదక్క. నాన్నతో చెప్పాను, నువ్వు అమ్మ ఇక్కడికొస్తే నగలు కొనుక్కొని అలాగే అందర్నీ పెళ్లికి రమ్మని పిలిచి వెళ్ళొచ్చు. ఇక్కడ నగలు డిజైన్స్ బాగుంటాయని జయంతక్క చెప్పింది. నిజమే, కానీ నగలక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడమే భయంగా ఉంది. అన్నిటికీ అలా భయపడితే ఎలా అక్క? ఏమీ జరగదులే. సరే, నాన్నతో మాట్లాడి ఎప్పుడొచ్చేది చెప్తాను.
ఏంటక్కా ఇంతకీ బావగారు ఏమంటున్నారు? పోవే. ఏంటి సిగ్గుపడుతున్నావా? నా గురించి కాదు, ముందు నువ్వేం చేస్తున్నావో చెప్పు. మాట మార్చకు. బావగారు నీకు బాగా నచ్చారా? సిగ్గుపడింది చాలు చెప్పక్కా. నచ్చారు. మరి నువ్వు బావగారికి నచ్చావా? చాలా బాగా నచ్చానట. ఈ మాటలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉందక్కా. అయితే ఇకనే వారే నీ శ్రీవారు. మీ పెళ్ళి ఈ ఆనంది ఎంత గొప్పగా చేస్తుందో నువ్వే చూస్తావు. పెళ్లి గురించి ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ఉండక్కా. సరే నీ పెద్ద మనిషి. సరే జాగ్రత్త. సరే, మీరిక్కడికి ఎప్పుడొస్తారో నాకు ఫోన్ చేసి చెప్పక్కా. ఉంటా మరి. అలాగే. ఇదిగోండి నాన్న. ఆ, నేను ఆనంది హాస్టల్ వార్డెన్ని మాట్లాడుతున్నాను. ఆ, మేడం నమస్తే, చెప్పండి. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండమ్మా. నేను మహేష్ మీ ఊరికి రావాలనుకుంటున్నాము. మీతో మాట్లాడాలి. రావచ్చా? అయ్యో, అందులో అడగడానికి ఏముందమ్మా, మీరు ఎప్పుడైనా రావచ్చు. అమ్మా, వచ్చేటప్పుడు మా ఆనందిని కూడా తీసుకురండి అమ్మా. మేం మీతో మాట్లాడి వచ్చే వరకు ఈ విషయం ఆనందికి తెలియకూడదు. నేనే ఆనందికి తర్వాత చెప్తాను. ఏం జరిగిందమ్మా? మళ్ళీ ఆనంద్ విషయంలో ఏదైనా గొడవ జరిగిందా? అలాంటిదేమీ లేదండి. అన్ని విషయాలు అక్కడికి వచ్చాక మాట్లాడతాను. సరేనమ్మా, ఉంటానమ్మా. మీరు మళ్ళీ లేచి తిరగాలి. దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి.